మీకు పోతురాజెవరో తెలుసా? ఆయన ఎలా జన్మించారో తెలుసా? చాలామందికి తెలియని ఒక అద్భుతమైన పురాణ రహస్యం ఇప్పుడీ వీడియోలో తెలుసుకుందాం. పురానికి వెళ్ళినప్పుడు పార్వతీదేవికి విపరీతమైన దాహం వేసింది. ఆమె ఒక సరస్సు నుంచి 7 దోసిళ్ల నీళ్లు తాగింది. ఆశ్చర్యకరంగా ఆ క్షణమే 7 అందమైన కన్నెలు ఆమె గర్భం నుంచి జన్మించారు. ఆశ్చర్యపోయిన పార్వతి శివుణ్ణడిగింది, స్వామీ, వీనెవరు? వీరిని మనతో తీసుకెళ్దామా? అప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, దేవి, వీరిది స్వతంత్ర ప్రవృత్తి. వీర్ని మనం ఇక్కడే ప్రకృతిలోనే వదిలివేద్దాం. అప్పుడు పార్వతీదేవి, మరి వీరికి తోడుగా ఎవరుంటారు అని ప్రశ్నించగా శివుడు తన గణత నుండి ఒక శక్తివంతమైన వ్యక్తిని సృష్టించి అతనికి పోతురాజు అని పేరు పెట్టాడు. అప్పట్నుంచి పోతురాజే ఆ 7 కన్నెలకు అండగా నిలిచాడు. ఆ 7 కన్నెలే పెరవాణి, శివవాణి, కొండవాణి, ముద్దరాలు, చిక్కులమ్మ, కామవల్లి మరియు శిరవాణి. ఈ పేర్లనే మనం నేడు ఎల్లమ్మ, పోచమ్మ, బంగారమ్మ, పెద్దమ్మ అంటూ ఎన్నో రూపాల్లో పిలుస్తున్నాం. కాలక్రమేణా మొత్తం 101 గ్రామదేవతలకు ఏకైక సోదరుడిగా, రక్షకుడిగా ఈ పోతురాజు నిలుస్తున్నాడు.